బాప్తిస్మము అనగా నేమి. బాప్తిస్మము అనగా క్రొత్త జన్మ. బాప్తిస్మము అను పదానికి అర్థము ముంచుట, కప్పిపెట్టుట, పాతిపెట్టుట. బాప్తిస్మము పొందుట దేవుని సంకల్పము నెరవేర్చుట అని లూకా సువార్త 7వ అధ్యాయము 29-30 వచనాలు చదివినప్పుడు సంగతి మనకు అర్థమవుతుంది. బాప్తిస్మం పొందుట యేసుప్రభు ఆజ్ఞను నెరవేర్చటము అని మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి 20 వచనాలు చదివినప్పుడు మనకు సంగతి అర్థమవుతుంది. అయితే లోకంలో బాప్తిస్మములు ఏ విధంగా ఉంటాయి అంటే, పెండ్లి కోసమని బాప్తిసం తీసుకోవటము, ఉద్యోగం కోసమని బాప్తిసం పొందటము, చనిపోతానేమో అని భయపడి బాప్తిసం పొందటము, ఏదైనా రోగం వచ్చినప్పుడు, సమాధుల కోసం, డబ్బుల కోసం, దొరల కోసం, అనగా ఎవరో ప్రేరేపణ చేసి వాళ్ళు తీసుకోమన్నారు కాబట్టి నేను తీసుకున్నాను అని అనేక రకాలుగా లోకంలో బాప్తిస్మం పొందటం అన్నది మనం చూస్తూ ఉంటాము. అయితే బాప్తిస్మం ఎందుకు పొందాలి అని మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం ప్రకారము బాప్తిస్మం ఎందుకు పొందాలి అంటే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందాలి. బాప్తిసం పొందకపోతే ఏం జరుగుతుంది అంటే, మార్కు వార్త 16వ అధ్యాయము 16వ వచనంలో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. అందువల్ల రక్షించబడాలి అంటే బాప్తిస్మం పొందాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో క్రొత్తగా జన్మించకపోతే నిత్య జీవము లేదు అన్నాడు. అందువల్ల బాప్తిసము పొందటం అన్నది క్రొత్త జన్మ. ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు మాత్రమే పరలోకంలో అనగా నిత్య జీవం పొందుకుంటారు అని యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 6 వచనాలు దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు బాప్తిసం అన్నది తీసుకోవాలి అనే సంగతిని మనము చూడగలుగుతాము. అలాగే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదివినప్పుడు బాప్తిసం పొందిన వారే సంఘంలో ప్రవేశించుటకు అవకాశము, ఒక శరీరంలో ఉండుటకు అవకాశము. బాప్తిసం పొందినంత వరకు వెలుపట ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు క్రీస్తు శరీరంలో ప్రవేశించిన వారు అవుతారు, అనగా సంఘంలో ప్రవేశించిన వారు, బాప్తిసం పొందిన వారు. బాప్తిసం పొందితేనే పరిశుద్ధ ఆత్మ అనే వరాన్ని పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనంలో ఈ సంగతిని మనం చూడగలుగుతాము. అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం ప్రకారము క్రీస్తులోనికి ప్రవేశించుటకు బాప్తిసం అన్నది పొందాలి. అనగా లోకము నుండి క్రీస్తులోనికి రావాలి అంటే బాప్తిస్మం ద్వారానే సాధ్యపడుతుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 23-27వ వచనంలోనే క్రీస్తును ధరించుకొనుటకు బాప్తిసం పొందాలి. మరి బాప్తిసం పొందినప్పుడు బాప్తిసంలో ఏం జరుగుతుంది అని ఆలోచన చేసినప్పుడు రోమపత్రిక 6వ అధ్యాయము 3-5 వచనాలు మనం చదివినప్పుడు క్రీస్తు మరణంలో పాలు పొందుచున్నాము. బాప్తిసం పొందినప్పుడు ఏం జరుగుతుంది అంటే క్రీస్తు మరణంలో పాలు పొందుచున్నాము. అలాగే క్రీస్తు సమాధిలో పాలు పొందుటకు, క్రీస్తు పునరుద్ధానంలో పాలు పొందుటకు, అనగా క్రీస్తుతో చనిపోవటం అంటే పాపం విషయంలో చనిపోతున్నాము. క్రీస్తుతో సమాధి అంటే మన పాత జీవితాన్ని సమాధి చేస్తున్నాము. క్రీస్తు లేపబడటం అంటే నూతనంగా జన్మించబడుచున్నాము. అందువల్ల పాపి ఎప్పుడు నూతనంగా జన్మిస్తాడు అంటే, ఒక పాపి బాప్తిసం పొందినప్పుడు పాత జీవితాన్ని సమాధి చేసి పరిశుద్ధుడుగా కొత్త జీవితాన్ని ప్రారంభం చేసుకుంటాడు. అందువల్ల బాప్తిసం ద్వారా ఏం జరుగుతుంది అంటే పాత జీవితము గతించి నూతన జీవితం అన్నది, క్రొత్త జన్మ అన్నది ఏర్పడుతుంది.
అలాగే ఎవరు బాప్తిస్మం పొందాలి? ఎవరు బాప్తిస్మం పొందాలి? ఎప్పుడు బాప్తిస్మం పొందాలి? ఎవరైతే వాక్యం విని విశ్వసిస్తారో వారు మాత్రమే బాప్తిస్మం పొందాలి. విని విశ్వసించి మారుమనసు పొందిన వారే బాప్తిస్మం పొందాలి. యేసుక్రీస్తును ప్రభువు అని ఎవరైతే ఒప్పుకుంటారో వారు మాత్రమే, యేసుక్రీస్తును ప్రభువు అని నోటుతో ఒప్పుకున్న వారే బాప్తిస్మం పొందాలి. పాపం చేసిన వారు అనగా ఎవరైతే పాపిని అని గుర్తిస్తాడో వాడు బాప్తిస్మం పొందాలి. చిన్నపిల్లలకు బాప్తిస్మం అవసరమా అంటే అవసరం లేదు. ఎందుకు అంటే మంచి చెడులను యోచించలేని పిల్లలకు పాపం అన్నది సంభవించదు. అనగా 12 సంవత్సరాలు మంచి చెడును యోచించగలిగే వయసు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే బాప్తిస్మం పొందాలి. మరి ఏది సరైన బాప్తిస్మము? లోకంలో అనేక రకాలుగా బాప్తిస్మాలు ఇస్తున్నప్పటికీ ఏది సరైన బాప్తిస్మమో అర్థం కావాలి అంటే సత్యం ప్రకటింపబడాలి. అబద్ధ బోధతో కాదు, సత్యము తెలియాలి. సత్యం తెలిసినప్పుడే సరైన బాప్తిస్మం ఏదో, నిజమైన బాప్తిస్మం ఏదో తెలుస్తుంది. రక్షించబడటానికి బాప్తిస్మం పొందాలి. ఏ భ్రమలోనికి లోనవ్వకూడదు. సరైన పద్ధతిలో బాప్తిస్మం పొందాలి. వాక్యానుసారంగా ముంచబడాలి. క్రీస్తు సంఘంలోనే ప్రవేశించాలి. ఏ మత శాఖల్లోకి వెళ్ళకూడదు. అనగా వాక్యానుసారంగా బాప్తిస్మం పొందాలి. ఎలా బాప్తిస్మం పొందాలి? ఎప్పుడు బాప్తిస్మం పొందాలి? బాప్తిస్మము ద్వారా ఏం పొందుకుంటాము అన్న సంగతులు అన్నీ తెలిసిన తర్వాత బాప్తిస్మము పొందవలసిన అవసరం ఉంటుంది. అందువల్ల బాప్తిస్మం పొందిన తర్వాత మిగతా మత శాఖల్లోనికి వెళ్ళకూడదు. క్రీస్తు సంఘంలో తప్ప మత శాఖల్లోకి వెళ్ళకూడదు. ఎప్పుడు బాప్తిస్మం పొందాలి అంటే పాపినని ఒక వ్యక్తి ఎప్పుడు గ్రహిస్తే అప్పుడు. పుట్టినరోజునో పెళ్లి రోజునో జనవరి 1 తేదీన కాదండి. పాపి ఎప్పుడైనా బాప్తిస్మం పొందవచ్చు. అంతేగాని పుట్టినరోజును, పెళ్లి రోజును, జనవరి 1 సెలబ్రేషన్స్కో కాదు బాప్తిస్మం పొందవలసింది. ఎప్పుడైతే మనిషి మారి ఎప్పుడైతే బాప్తిస్మం పొందుకుంటాడో, ఎప్పుడైతే పాపిని గ్రహిస్తాడో అప్పుడు బాప్తిస్మము పొందుకోవచ్చు. అందువల్ల బాప్తిస్మము అనగా క్రొత్త జన్మ. బాప్తిస్మము లోకంలో బాప్తిస్మాలు అనేక రకాలుగా పొందుకోవటం చూస్తాము. బాప్తిస్మము ఎందుకు పొందాలో, బాప్తిస్మముల వల్ల ఏం జరుగుతుందో, బాప్తిస్మము ఎవరు పొందాలో ఎవరు పొందకూడదో, ఏది సరైన బాప్తిస్మమో, ఎప్పుడు బాప్తిస్మం పొందాలో అనేక మందికి తెలియదు. అందువల్ల సత్యాన్ని గ్రహించి సత్యంలో ప్రవేశించి గ్రంథం తెలియజేస్తున్నటువంటి సమాచారాన్ని గమనించి పరిశీలించి తెలుసుకోవాలని ఇంతవరకు మీ అందరికీ మరోసారి వందనాలండి.